ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, ఉద్యోగాలు వాటికి సంబంధించి కూడా ఆయన రకరకాల మాటలు మాట్లాడుతుంది. దాన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? సార్ ఒకటి సార్, వాళ్ళు ఇంకా కూడా వాళ్ళకి జ్ఞానోదయం కాకపోతే ఇంకా వాళ్ళని ఎవరు కాపాడలేరు సార్. వాస్తవాలు గ్రహించాలి. ఇప్పటికైనా మనం రియలైజ్ కావాలి. ఎవరైనా కూడా కానీ సార్, ఇప్పుడు పార్టీలు ఎలక్షన్లు వస్తూ ఉంటుంది, మనకు ఎన్నికల ప్రక్రియ అది ప్రతి 5 సంవత్సరాలకు వస్తూ ఉంటుంది. మనము ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు మనం నెరవేర్చాం. ఈ రోజు వన్ సైడ్ గా ఈ రోజు రాష్ట్రంలో ఎవరైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు, నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వయంతో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మారు. వన్ సైడ్ గా వాళ్ళు మనకు ఇది ఇచ్చారు, మనకు రిజల్ట్ ఇచ్చారు. వీళ్ళు ఇంత చేసింటే వీళ్ళు ఎందుకు ఈసారి 11 సీట్లు పరిమితం అవుతారు? ఇంకా కూడా రిలీజ్ టీచర్ని బ్రాండ్ షాపుల కాడ పెట్టి అమ్మించిన వ్యక్తులు వీళ్ళు. ఎంఏ బీటెక్ ఎంఏ చేసిన వాళ్ళని పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో తీసుకొచ్చి అదేదో మేము మీద ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి రామారావు గారు గత ప్రభుత్వం కూడా ఎక్కడ పోయిన ఇసుక మాఫియా వాళ్ళు ఎక్కడ ఈ రోజు పుంకాలు రోజుకోగా వీళ్ళ అవినీతి బయటపడతా ఉంది. మొన్నటి పెద్దిరెడ్డి యొక్క ఫారెస్ట్ మొత్తం కబ్జా చేసేసారు. ఈ రోజు వీళ్ళు తిరుగుతాను మొత్తం జగన్మోహన్ రెడ్డి పలికే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఎవరు పెట్టుబడిదారులు ముందుకు రాలేని పరిస్థితి. ఎంత మనం అవునా కాదని ఒకటి వాస్తవం ఒప్పుకోవాలి సార్. మనం సైలెంట్ ఉండమని చెప్పండి. ఆయన మాట్లాడినంతా విన్నాం మనం. సార్ మీరు కూడా మేమంటే హంబుల్ రిక్వెస్ట్, మాకు రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. ఈ రోజు 74 వయసులో ఎవరు అవునైనా కాదన్నా ఇంచుమించు నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ ద్వయంతో పవన్ కళ్యాణ్ గారు కూడా యువ నాయకుడుగా ఆయన కూడా కలిసికట్టుగా ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోతా ఉంటే అదో గతికి వైసీపీ పాలకులు నెట్టేసింటే దాన్ని ముందుకు ఏదో విధంగా ఈ రాష్ట్రం నిలబెట్టాలా అనే ఆలోచనతో అహర్నిశలు కష్టపడి వాళ్ళు అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కనీసం మీరు ఈ విమర్శలన్నీ పక్కన పెట్టేసి మీ సహకారాన్ని అందించండి. ఏదైనా మీకేమైనా ఇంకా నైతిక విలువలు ఉంటే, నైతిక విలువలు ఏమాత్రం ఉన్నా వైసీపీ పార్టీ కానీ వైసీపీ నాయకులకు కానీ దయచేసి వాళ్ళు మౌనంగా ఉండాలి సార్. ఇంకా 5 సంవత్సరాలు వాళ్ళు మాట్లాడే అర్హత లేదు. ఈ రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ మాట్లాడే అర్హత వాళ్ళు వైసీపీ పార్టీ కోల్పోయింది, వాళ్ళ నాయకులు కోల్పోయారు.